యాదగిరి ఒకసారి ఇట్రా. చెప్పండి అమ్మగారు. యాదగిరి కొంచెం కాళ్ళు నొప్పిగా ఉన్న నొక్కుతావా? ఒకసారి కాలు ఇక్కడ పెట్టండి అమ్మగారు. అబ్బా అమ్మగారు, మీ బాడీ ఎంత హీట్గా ఉంది. ఈ వేడి తగ్గడానికి ఒంటికి పని కావాలమ్మగారు. ఏంట్రా నువ్వనేది? అదేనమ్మగారు, మీ ఒంట్లో వేడికి ఎక్సర్సైజ్ చేస్తే హీట్ తగ్గిద్ది. మీ అయ్యగారు పెట్టిన బాధలతోనే సరిపోతుంది. ఇంకా యోగా ఎక్సర్సైజులు అంటే ఎక్కడ చేస్తానరా? మీరు చెప్పేది నిజమేనమ్మా. అదే మా భార్య గనక ఇంత అంతంగా ఉంటే ఉంటే తన నదులు ఒక్క క్షణం కూడా ఉండేవాడిని కాదు. మీ భార్య నువ్వు చాలా ప్రేమగా చూసుకుంటావు అన్నమాట. ప్రాణం కంటూ ఎక్కువగా చూసుకుంటా. కాలు కింద పెట్టకుండా చూసుకుంటా. నీ కాబోయే భార్య అదృష్టవంతురాలరా, తొందరలోనే దొరుకుద్దిలే. తను ఏది అడిగినా క్షణాల్లో తన ముందు ఉంచుతా. అన్ని సంతోషాలు తన దోసిట్లో ఉంచుతా. అబ్బా అవునా? అవును మేడం, నేను సార్లో కాదు, భార్యని సంతోషంగా ఉంచకుండా ఉండడానికి. అవునరా, అది నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఏమైంది మేడం? నువ్వు ఒక్కసారిగా కాళ్ళు వేళ్ళన్నీ వీరిస్తే నొప్పులన్నీ పోయాయిరా. చెప్పాను కదా మేడం, నేను ఫుల్ బాడీ మసాజ్ కూడా చేస్తా. అబ్బా నీకు బాడీ మసాజ్ కూడా వచ్చా? చేయమంటారా? తర్వాత ఎప్పుడన్నా చూద్దాం లేతి. అలాగే మేడం. సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను వెళ్ళి బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటా. సరే మేడం. నన్ను ముట్టుకోవద్దు, డోంట్ టచ్ మీ. ఏంటంజలి ఇది, ఇంకా కోపంగానే ఉన్నావా? ఈ కోపం తగ్గదు. నీతో మాట్లాడాలనుకోవట్లేదు. నీకెప్పుడు ఆఫీసు. నా మీద ప్రేమ గాని జాగ్రత్త గాని లేదు. నీతో నాకు గొడవ పడ్డానికే టైం ఉంటది. నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? అరే అంజలి, చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? మొగుడు పెళ్ళాలన్నాక ఇలాంటివన్నీ కామన్. అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలకే నన్ను చెంపదెబ్బ కొడతారా? చెంపదెబ్బలు కొట్టడానికేనా నన్ను పెళ్లి చేసుకున్నది? అరే అంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వంటే నాకు చాలా ఇష్టం అంజలి. ఓకే, నేనంటే చాలా ఇష్టం కదా. సరే నువ్వు ఇక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటా. అరే అంజలి, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవటం లేదు. అయినా నేను ఎప్పుడు పడితే అప్పుడు సెలవు పెట్టడానికి నేను చేసేది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ అంజలి. ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నీ డ్యూటీ నువ్వు చేసుకో. అవసరమైతే అక్కడ పడుకో. ఇంటికి కూడా రాకుండా వర్క్ చేసుకో. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నేను బయటికి వెళ్ళి పడుకుంటా. మేడం 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 ఏం పెర్ఫ్యూమ్ వాడుతుందో. ఈ స్మెల్కే నాకు మూడు వచ్చేస్తుంది.
యాదగిరి ఆ, 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 ఆ. ఏంటి యాదగిరి నువ్వు చేసేది? ఒకవేళ సార్ చూస్తే? మేడం సార్ బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఉదయాన్నే వెళ్ళిపోయారు మేడం. అయినా సరే ఇలాంటి పనులు ఇంకొకసారి చేస్తే సార్కి చెప్తా. యాదగిరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలాంటి ఆలోచన ముందు నుంచే ఉందా? ఓకే, అయితే అంటే యాదగిరికి ముందు నుంచి నా మీద కోరిక ఉందన్నమాట. యాదగిరి, యాదగిరి మేడం వస్తున్నా. రా, వచ్చి కూర్చో. అలాగే మేడం. అరే కింద కాదు, పైన కూర్చో. ఆ, అలాగే మేడం. అవును, నిన్నేమన్నావు? ఏమన్నాను మేడం? నీ సార్లా కాదు, భార్య అంటే ప్రేమగా ఉండడానికి బాగా చూసుకుంటానా అన్నావు, అంతేనా? అవును మేడం, అది నిజం మేడం. నువ్వు కరెక్ట్గా చెప్పావు యాదగిరి. ఈ రోజుల్లో ప్రేమించి ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎక్కడున్నారు యాదగిరి? అలా కాదు మేడం, అందరూ అలా ఉండరు. ఒక్కొక్కసారి మనం కూడా గుర్తుపట్టలేం. మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన పక్కనే ఉంటారు. అబ్బా అవునా? భలే తీయగా మాట్లాడతారే మీరు. ఎక్కడ నేర్చుకున్నారు? నాకు తెలిసి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది. అరే అదేం లేదు మేడం, నాలాంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ దొరికితే? అరే మా తలరా తింతే, మా లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ అనేది లేదు, అంతే మేడం. ఒక్కొక్కసారి తలరాత మారడానికి ఎక్కువ టైం పడుతుంది యాదగిరి. సరే నువ్వు చెప్పు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? మీతో ఫ్రెండ్షిప్పా? నాతో అంటే నీ కంటికి అందంగా కనిపించడం లేదా? అలా కాదు మేడం, మీరు చాలా అందంగా ఉంటారు. మీతో ఫ్రెండ్షిప్ ఎవరొద్దు అనుకుంటారు? ఫ్రెండ్స్ మేడం. యాదగిరి, బయట ఎవరో వస్తున్నారు. అంజలి, ఏంటి ఈరోజు తొందరగా వచ్చేసారు? అవును అంజలి, ఈరోజు సెలవు పెట్టాను. పదా మూవీకి వెళ్దాం. మీరే వెళ్ళండి, నాకు మూడ్ లేదు. పదా అంజలి, నేను టికెట్స్ కూడా తెచ్చాను. చాలా మంచి మూవీ. నాతో ఏం మాట్లాడద్దు. పదా అంజలి, ప్లీజ్ అంజలి, వెళ్దాము. అలాగే అటు నుంచి అటు హోటల్కి వెళ్ళి డిన్నర్ కూడా చేద్దాం. పదా అంజలి, ప్లీజ్ అంజలి, తొందరగా రెడీ అవ్వు ప్లీజ్. సరే పదండి. నేను రెడీ, పదండి వెళ్దాం. నాకు బిర్యానీ ఇప్పించాలి. తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇప్పిస్తా. యాదగిరి, అయ్యగారు. యాదగిరి, మేము వచ్చేసరికి లేట్ అయింది, నువ్వు తినేసి పడుకో. సరే, నువ్వు వచ్చి డోర్ పెట్టుకో. సరేనయ్యా.
అబ్బా డార్లింగ్, ఈ రోజు ఫుడ్ ఎంత బాగుంది, అచ్చం ఇంటి ఫుడ్ లా ఉంది. అబ్బా, ఆ హోటల్ పేరేంటన్నావు? మిస్టర్ ఫ్రెండ్స్ దాబా అండి. వెరీ నైస్ ఫుడ్. నెక్స్ట్ టైం కూడా అదే హోటల్కి వెళ్దాంలేండి. ఓకే డార్లింగ్, ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. నేనేమి లక్షలు కోట్లు ఏమి కోరుకోవటం లేదు, కొద్దిగా ప్రేమగా ఉంటే చాలు. అలాగే ఉంటాలే డార్లింగ్. సరే పద.